Welcome to my channel Learn and Grow. Today our topic is characteristics of RTOS. First one, deterministic nature. Execution time for tasks is known in advance. సో ఏదైతే టాస్క్ పెర్ఫామ్ చేస్తుందో ఆర్ ఎగ్జిక్యూట్ చేస్తుందో ఆ టైం అనేది అడ్వాన్స్గా ముందే తెలుస్తుంది డిటర్మినిస్టిక్ నేచర్లో. నెక్స్ట్ బౌండెడ్ రెస్పాన్స్ టైం. ఎవ్రీ ఆపరేషన్ హ్యాజ్ ఏ ఫిక్స్డ్ మ్యాక్సిమం టైం లిమిట్. సో ఏదైనా ఒక టాస్క్ ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఆ టాస్క్కి ఫిక్స్డ్ టైం లిమిట్ అనేది ఉంటుంది. ఎన్జ్యూర్స్ డెడ్ లైన్స్ ఆర్ ఆల్వేస్ మెట్. సో డెడ్ లైన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ప్రయారిటీ బేస్డ్ స్కెడ్యూలింగ్. టాస్క్స్ ఆర్ అసైన్డ్ ప్రయారిటీస్. సో టాస్క్స్ అనేవి ప్రయారిటీని బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో హయ్యర్ ప్రయారిటీ టాస్క్ ఎగ్జిక్యూట్ బిఫోర్ లోవర్ వన్స్. సో హయ్యెస్ట్ ప్రయారిటీ ఏదైతే ఉందో ఆ టాస్క్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ ప్రియంప్టివ్ స్కెడ్యూలింగ్. ఏ రన్నింగ్ టాస్క్ కెన్ బి ఇంటరప్టెడ్ ఇఫ్ ఏ హయ్యర్ ప్రయారిటీ టాస్క్ ఈజ్ అరైవ్. సో ప్రెజెంట్ ఏదైనా ఒక టాస్క్ రన్ అవుతుంది అంటే రన్ అయినప్పుడు ఏదైనా ఒక ఇంటరప్ట్ అనేది జనరేట్ అయింది. సో ఆ ఇంటరప్ట్ యొక్క ప్రయారిటీ హయ్యెస్ట్ ప్రయారిటీ ఉంటే ఫస్ట్ ఆ టాస్క్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎన్జ్యూర్స్ అర్జెంట్ టాస్క్స్ గెట్ ఇమీడియట్ సిపియూ యాక్సెస్. సో ఏవైతే అర్జెంట్ టాస్క్ ఉంటాయో సో ఇమీడియట్గా సిపియూ అనేది యాక్సెస్ చేస్తుంది. నెక్స్ట్ మల్టీ టాస్కింగ్ క్యాపబిలిటీ. మల్టిపుల్ టాస్క్స్ కెన్ రన్ సైమల్టేనియస్లీ. సో మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టాస్క్స్ అనేవి సైమల్టేనియస్గా రన్ అవుతాయి. అండ్ ఎఫిషియంట్ సిపియూ యూటిలైజేషన్. నెక్స్ట్ లో లేటెన్సీ. టాస్క్ స్విచ్చింగ్ టైమ్ ఆర్ వెరీ స్మాల్. సో స్విచ్చింగ్ టైం అనేది కూడా స్మాల్గా ఉంటుంది. అండ్ క్విక్ రెస్పాన్స్ టు ఎక్స్టర్నల్ ఈవెంట్స్. సో ఎక్స్టర్నల్గా ఏమైనా ఇంటరప్ట్స్ అనేవి ఆర్ ఈవెంట్స్ అనేవి జనరేట్ అయితే వాటికి ఈజీగా ఆర్ ఫాస్ట్గా రెస్పాన్స్ అనేది ఇస్తుంది. హై రిలయబిలిటీ. స్టేబుల్ ఆపరేషన్ అండర్ ఆల్ కండిషన్స్. సో ఆల్ కండిషన్స్లో కూడా ఆపరేషన్ అనేది స్టేబుల్గా ఉంటుంది. అండ్ ఎఫిషియన్స్ రీసోర్స్ మేనేజ్మెంట్. ప్రాపర్ యూజ్ ఆఫ్ సిపియూ మెమరీ అండ్ ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్. సో ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ సిపియూ మెమరీ ప్రాపర్గా యూజ్ చేస్తాం. అండ్ స్మాల్ ఫుట్ ప్రింట్ రిక్వైర్స్ లెస్ మెమరీ. సో మెమరీ అనేది తక్కువ తీసుకుంటుంది అండ్ సూటబుల్ ఫర్ ఎంబెడెడ్ సిస్టమ్. సో ఎంబెడెడ్ సిస్టంలో యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంటరప్ట్ హ్యాండ్లింగ్ క్యాపబిలిటీ. రెస్పాన్స్ ఇమీడియట్లీ టు హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్. సో ఏమైనా హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ ఇంటరప్ట్స్ కానీ జనరేట్ అయినప్పుడు వాటికి వెంటనే రెస్పాండ్ అవుతుంది. యూజెస్ ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్. సో ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్ ఐఎస్ఆర్ని యూజ్ చేసుకుని వెంటనే రెస్పాండ్ అవుతుంది.